అవును. యూజువల్‌గా అంటే జీరో టు హీరో అంటే ఫస్ట్ గుర్తొచ్చేది మీరే. అది మీ సంస్థ. జీరో వెనకాల అంటే చాలా సింపుల్. జీరో అంటే నథింగ్ అనుకుంటారు. ఆ నథింగ్ వెనకాల చాలా కష్టం ఉంది. అండ్ ఇందాక మీతో మాట్లాడడం కూడా జరిగింది. సీజనల్ బిజినెస్‌లు చేసేవాళ్ళని. దీపావళిలో క్రాకర్స్ అమ్మడం కానీ, రంజాన్‌కి డ్రై ఫ్రూట్స్ అమ్మడం దగ్గర నుంచి ఇప్పుడు రేంజ్ రోవర్‌లో తిరిగేంత స్టార్డమ్ ఎలా వచ్చింది అంటే ఏమంటారు? టైం అనేది చాలా గొప్ప ఇన్వెస్ట్మెంట్. డబ్బు కంటే కూడా విలువైంది అనేది తర్వాత లేట్గా కొంచెం అర్థమైంది. సో టైం ఇన్వెస్ట్మెంట్ కూడా పెట్టి వ్యాపారాలు చేయొచ్చు అని అర్థమైంది. సో ఈ పేదరికాన్ని జయించాలి. ఇదే హైదరాబాద్లో సొంత ఇల్లు ఉండాలి. ఇదే హైదరాబాద్లో ఒక కారులో తిరిగే ఫ్యామిలీ నాది కావాలి. సో డబ్బుకి ఎప్పుడు ఇబ్బంది పడకూడదు అనే ఆలోచన వచ్చినప్పుడు చాలామంది ఏం చేస్తారంటే డబ్బు సంపాదించాలి అంటే పెట్టుబడి పెట్టో లేదా బాగా చదివి ఉద్యోగం తెచ్చుకొని అనుకుంటారు. నేను అప్పుడు చేసిన రీసెర్చ్ ఏంటి అంటే ఆ స్టేజ్లోనే 7th క్లాస్లో నా ఇంటికి చుట్టూ ఉన్న వాళ్ళల్లో సొంత ఇల్లు కారు ఉన్నవాళ్ళు ఏం చేస్తుంటారో రీసెర్చ్ చేశాను. ఏం చేశారు వాళ్ళు? 98% ఎవరికైతే సొంత ఇళ్ళు ఉన్నాయో కారులో తిరుగుతున్నారో వాళ్ళందరూ కూడా బిజినెస్ రిలేటెడ్ అండి. ఏదో ఒక చిన్నదో పెద్దదో వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి సొంత ఇళ్ళు ఉన్నాయి, కారులో తిరుగుతున్నారు. వాళ్ళ ఇళ్లలో అద్దెకుండే వాళ్ళందరూ ఉద్యోగాలు చేస్తున్నారు. సో నాకు అప్పుడు అర్థమైంది. సో లైఫ్లో చదువుకొని ఉద్యోగం గురించి చదువుకుని ఉద్యోగం సంపాదిస్తే ఏదో ఒక ఇంట్లో అద్దెకే ఉంటా, కానీ ఇప్పటి నుంచే వ్యాపారం అనే కాన్సెప్ట్ని రీసెర్చ్ చేసి సక్సెస్ అనేది తెచ్చుకుంటే నాకు ఇదే హైదరాబాద్లో సొంత ఇల్లు ఉంటుంది, నేను కారులో తిరుగుతా అనేది ఒక థాట్ నన్ను చిన్నప్పటి నుంచే చేంజ్ చేసిందండి.